పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలదీశారు భక్తులు. తిరుమలలో సౌకర్యాలపై మంత్రిని ప్రశ్నించారు. సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వచ్చే సామాన్య భక్తులకు 3 రోజులైనా దర్శనం కావటం లేదని, గంటల తరబడి క్యూ లైన్స్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. క్యూ లైన్లో వేచి చూసే భక్తులకు కనీసం ఆహారం కూడా టీటీ అధికారులు అందించటం లేదని మంత్రిని నిలదీశారు. భక్తుల ఆగ్రహంతో ఒక్కసారిగా కంగుతున్న మంత్రి రామనారాయణ రెడ్డి తాను మాట్లాడతా అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. చెన్నైకి వస్తే కనీసం నీళ్ళని ఇస్తారు. ఇక్కడ గొడవ మొత్తమే అంతే, అన్ని పసుపు పెట్టినాయి. చిన్న 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 అదేం సార్ విఐపీ జనరల్ పబ్లిక్ అది విఐపీ పెట్టండి, ఒక టైం చూసి పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు వాళ్ళు మాట్లాడాలా. భోజనం అన్ని ఇస్తున్నారు కదమ్మా. చూడండి సార్, వేడికి చూడండి. పాలు చెన్నైకి వస్తే కనీసం నీళ్ళని ఇస్తారు. ఇక్కడ గొడవ మొత్తమే అంతే, అన్ని పసుపు పెట్టినాయి. చిన్న 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 అదేం సార్ విఐపీ జనరల్ పబ్లిక్ అది విఐపీ పెట్టండి, ఒక టైం చూసి పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు వాళ్ళు మాట్లాడాలా. ఇదే అంశంపై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, 3 రోజులైనా దర్శనం కాలేదంటూ భక్తులు వాపోతున్న పరిస్థితి, మంత్రి సమాధానం చెప్పే పరిస్థితి ఏదైనా ఉందా? ఏం జరుగుతోంది అక్కడ? మంత్రి దేవాదాయ శాఖ మంత్రి సాక్షాత్తు అంటే ఏపీలో ఉన్న ఆలయాలకన్నిటి కూడా మంత్రి అయినా తిరుమలలో 3 రోజులు అవుతున్నా కూడా తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చిన భక్తులకి దర్శనం కాకపోవడమే కాకుండా గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నా కూడా వాళ్ళకి సరైన ఆహారం కానీ సౌకర్యాలు ఏమి కలగకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డికి భక్తులు చుక్కలు చూపించారు. ఎందుకంటే 3 రోజులు నరకయాతన అనుభవించారు. దీంతో ఒకసారిగా కోపం తెచ్చుకున్న భక్తులు మంత్రిని మధ్యలోనే అట్టగించి తమ ఆవేదనంతా కూడా, తమ బాధనంతా కూడా తిరుమలలో తమకు జరిగిన అన్ని కూడా మంత్రికి చెప్పడంతో మంత్రి కూడా ఒకసారిగా దిక్కుమోహం వేశారు. భక్తులు తిరుమలలో పడుతున్న ఇబ్బందులను విని ఆయన ఏం చెప్పాలో తెలియక దిక్కుమోహం వేసుకుని తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు మంత్రి రామనారాయణ రెడ్డికి జరిగిన ఈ సన్నివేశం అక్కడ ఉన్న భక్తులందరూ కూడా కలిపేసి, ఎందుకంటే 3 రోజులుగా తమిళనాడు నుంచి ఎంతో భక్తితో తిరుమలకు వచ్చిన భక్తులకి కనీస సౌకర్యాలు అందించలేకపోవడమే కాకుండా స్వామివారి దర్శనం కూడా చేయించలేకపోవడం అనేది టీటీడీ యొక్క అసమర్థతకు నిదర్శనంగా తెలుస్తుంది. దీంతో భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో క్యూ లైన్ లో ఉన్నా కూడా కనీస ఆహారం కూడా ఇవ్వలేని లేదంటుంది భక్తులు కూడా మండిపడ్డారు. దీంతో మంత్రి ఏం చెప్పాలో తెలియకుండా అక్కడి నుంచి కూడా తిరుగు ప్రయాణం వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడులో అక్కడ మంత్రి దగ్గర కూడా కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు అతని మాటల్లో కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తిరుమలలో ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా తిరుమల శనివారాలు ప్రారంభంగా అవుతున్నాయి. భక్తుల రద్దు పెరిగింది. దీనితో కూడా విఐపీ దర్శనాలు అధిక సంఖ్యలో టీటీడీ కేటాయించడంతో సామాన్య భక్తులు వేచి ఉండే పరిస్థితి మరింత పెరుగుతుంది. దాదాపు 24 గంటల పైన భక్తులకు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ అధికారులు విఐపీలు తగ్గించి సామాన్య భక్తులకు ప్రయాస ఇవ్వాలని కూడా ఈ భక్తులు కోరుతున్నారు. రైట్ ప్రసాద్.